అందరికీ నమస్కారం. ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం నెల్లూరు వారి సౌజన్యంతో కరీంనగర్‌లోని శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్వయం ప్రతిపత్తి. దీంట్లో మనకి మార్చి 5, 6 తేదీలలో ప్రాచీన తెలంగాణ వాంగ్మయం అవలోకనం అనే శీర్షికతో పేరుతో 2 రోజుల జాతీయ సదస్సు జరుగుతున్నది. దీనికి అందరికీ తెలుగు విభాగం పక్షాన ఆహ్వానం. ఈ ప్రాచీన తెలంగాణ వాంగ్మయం అనేటువంటి శీర్షికలో ఇప్పటికీ 60 పత్ర సమర్పణలు వచ్చాయి. అయితే తెలంగాణ వాంగ్మయం అనేటువంటిది తెలుగు భాషనే తెలంగాణ వాంగ్మయం. అంటే వాంగ్మయం అనే పదానికి విస్తృతమైనటువంటి అర్థం ఉంది. దీంట్లో భాష అనేది లిఖితం, అలిఖితం రెండుగా మనకు సమాజంలో ఉంటుంది. ఎప్పుడైతే లేఖనం మొదలైందో అప్పటి నుంచి చారిత్రక ఆధారాలు దొరికే పరిస్థితి ఏర్పడింది. దేని మీద రాశాము అనే దాన్ని బట్టి ఆ వస్తువు ఎంత కాలం నిలిచింది అన్నదాన్ని బట్టి కూడా మనకు భాష లభ్యమవుతున్నది. రాళ్లపైన రాసినటువంటి రాత శాసనాలుగా, ఆకులపైన అంటే కమ్మలపైన రాసినటువంటి సాహిత్యం అంతా కూడా మనకి వాంగ్మయంగా ఉంది. అయితే మౌఖికంగా ఉన్న వాంగ్మయం కూడా మనకు ఉంది. జానపదం లాంటి పరిశోధనలు చాలా జరిగాయి. ఇక ఇందులో ప్రారంభ సమావేశంలో మనకి ఆచార్య సూర్య ధనంజయ గారు, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం ఉపకులపతి గారు వస్తున్నారు. గౌరవ అతిథులుగా ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ గారు, ఆచార్య హనుమండ్ల భూమయ్య గారు, ఆచార్య పిల్లలమర్రి రాములు గారు వస్తున్నారు. ఇందులో తెలంగాణ సాహిత్యం గురించి విశేష కృషి చేసినటువంటి డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు కీలకోపన్యాసం చేస్తున్నారు. ఈ కీలకోపన్యాసం చాలా ముఖ్యమైనటువంటిది. అట్లాగే స్థానికులుగా ఉన్నటువంటి మనకు ఆత్మీయ అతిథులుగా డాక్టర్ గండ్ర లక్ష్మణరావు గారు, నలిమెల భాస్కర్ సార్ గారు, నితిన్ పాఠక్ ఉప ప్రిన్సిపాల్ గారు మరియు కడారు సురేందర్ రెడ్డి గారు ఉంటున్నారు. ఇక సదస్సు సమన్వయకర్తగా తెలుగు విభాగ అధ్యక్షులు అయినటువంటి డాక్టర్ బూర్ల చంద్రశేఖర్ గారు ఈ సదస్సుకి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. ఇంకా ముగింపు సమావేశంలో మనకు స్థానికంగా ఉన్నటువంటి ఆచార్య కల్వకుంట రామకృష్ణ గారు ప్రిన్సిపాల్ గారు, ప్రధానాచార్యులు ఎలాగుంటారు. ముఖ్య అతిథిగా ఆచార్య వెలుదండ నిత్యానందరావు గారు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి గారు, విశిష్ట అతిథులుగా ఆచార్య జాస్తి రవికుమార్ గారు మరియు గౌరవ అతిథులుగా ఆచార్య సి ఖాసిం గారు, ప్రధానాచార్యులు ఉస్మానియా విశ్వవిద్యాలయం, మరియు ఆచార్య బన్న ఐలయ్య గారు విశ్రాంత ఆచార్యులు కాకతీయ విశ్వవిద్యాలయం, ఆచార్య సాగి కమలాకర శర్మ గారు తెలుగు శాఖ అధ్యక్షులు ఉస్మానియా విశ్వవిద్యాలయం, మరియు ఇక్కడ స్థానికంగా ఆత్మీయ అతిథులుగా టి రాజయ్య సార్ ఉప ప్రధానాచార్యులు, మరియు మల్లారపు శ్రీనివాసరెడ్డి గారు, హర్జోత్ కౌర్ గారు ఉన్నారు. ఇక సదస్సు సమన్వయకర్తగా తెలుగు విభాగ అధ్యక్షులు డాక్టర్ బూర్ల చంద్రశేఖర్ గారు వ్యవహరిస్తారు. ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి తెలంగాణ వచ్చిన దశాబ్దం తర్వాత మరి తెలంగాణ ప్రాచీన వాంగ్మయాన్ని అధ్యయనం చేయడంలో మరి ఈ సదస్సు చేసేటువంటి కృషిని గుర్తిస్తారని కోరుకుంటూ అందరికీ ఆహ్వానం పలుకుతూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.